ఆర్థికంగా చితికిపోయిన అర్జెంటీనా తిరిగి గాడిన పడుతోందా? అర్జెంటీనా పరిస్థితి కాస్త మెరుగవుతోందా? అంటే అవుననే చెప్పాలి. గత సంవత్సరం మనం చూసుకుంటే అర్జెంటీనాలో వార్షిక ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ 200% ఉంటే ఈ ఇయర్ 166%. గత 3-4 ఏళ్లలో చూసుకుంటే గత మాసంలో అర్జెంటీనా ఇన్ఫ్లేషన్ కేవలం 2.5%. అంటే అర్జెంటీనా కాస్త మెరుగుపడుతోంది. ఈ సంవత్సర కాలంగా మనం చూసుకుంటే కనుక అర్జెంటీనా జీడిపి గ్రోత్ 3.9% ఉంది. అసలు అర్జెంటీనాలో ఆర్థికంగా బాగా చతికిలి పడిపోయిన అర్జెంటీనాలో ఈ మార్పుకి కారణం ఏంటి? కాస్త అర్జెంటీనా గాడిన పట్టడానికి కారణం ఏంటి? అక్కడే మనం గుర్తెచ్చుకోవాల్సింది అర్జెంటీనా అధ్యక్షుడు 1 ఇయర్ పూర్తయింది ఆయన పరిపాలనకి. ఆయనే హావియర్ మిలీ. ఎవరి హావియర్ మిలీ? ఆయన ఐడియాలజీ సోషల్ అల్ట్రా కన్జర్వేటిజం, ఆర్థికంగా లిబర్టేరియనిజం, సామాజిక పరంగా అల్ట్రా కన్జర్వేటివ్, ఎకనమిక్ ఆర్థిక పరంగా లిబరల్ అనమాట, లిబర్టేరియన్, కంప్లీట్ ఫ్రీడమ్స్. ఇంకా చెప్పాలంటే కంప్లీట్ క్యాపిటలిస్ట్, మామూలు క్యాపిటలిస్ట్ కాదు. అవసరమైతే లా అండ్ ఆర్డర్ కూడా క్యాపిటలిస్ట్ చేతికి అప్పచెప్పొచ్చు. స్టేట్ చాలా తక్కువ ఫంక్షన్స్. ఆయనకైనా ఏం చెప్పుకుంటాడు తెలుసా? నేను అనార్కో క్యాపిటలిస్ట్. అసలు అండ్ ఇంకా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసిన క్యాపిటలిస్ట్ అనమాట. ఇంక్లూడింగ్ అవసరమైతే లా అండ్ ఆర్డర్ కూడా స్టేట్ చేతి నుంచి తీసేసి క్యాపిటలిస్ట్ చేతికి ఇచ్చేద్దాం అన్నంత. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి ఒక చిన్న తమ్ముడు ఉంటే, ట్రంప్ కంటే ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తే, ఇంకా కొంచెం ఆకతాయివాడే ఉంటే ఎలా ఉంటాడు అంటే ఖచ్చితంగా అర్జెంటీనా ప్రెసిడెంట్ హావియర్ మిలీ లాగా ఉంటాడని చెప్పొచ్చు అనమాట. దానికి కారణం ఈయన ట్రంప్కి చాలా క్లోజ్. ఎప్పుడు అంటుంటాడు, నాకు అమెరికా ఇజ్రాయెల్ రెండు కావాలి, రెండు నా ఫ్రెండ్స్. నేను కమ్యూనిజం, సోషలిజం ఇలాంటి వాటికి వ్యతిరేకం. మార్క్సిస్ట్ ఐడియాలజీ ఈ మొత్తం సెంచరీస్లో కల్లా రాసిన ఒక సతానిక్ బుక్, ఒక పాడు పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. దాంతో నాకు పనే లేదు, ఇలాంటి డైలాగులన్నీ కొడుతుంటాడు హావియర్ మిలీ. ఇప్పుడు ఆయన చాలా అంశాల పట్ల అర్జెంటీనాలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాడు. గ్రాడ్యువలిజం నాకు వద్దు, అంటే స్లో ఇంప్రూవ్మెంట్స్ నాకు వద్దు, సడన్ ఇంప్రూవ్మెంట్ కావాలి, సడన్ చేంజ్ కావాలి. అర్జెంటీనాలో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మనం చూస్తే స్పోర్ట్స్, కల్చర్, ఉమెన్, జెండర్ ఈక్వాలిటీ ఇలాంటి వాటిలో ఉన్న ఎక్స్పెండిచర్ మొత్తం ఆపేశాడు. అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నిటినీ క్లోజ్ చేసేసాడు. ఓకే, అంతేకాదు క్లైమేట్ చేంజ్ ఇలాంటి వాటిలో ట్రంప్ ఏమంటాడు, క్లైమేట్ చేంజ్ అమెరికా దేనికి ప్రామిస్ చేయదు అన్నట్టు ఈయన కూడా క్లైమేట్ చేంజ్, స్పోర్ట్స్ డెవలప్మెంట్ అన్నీ పక్కన పెట్టాడు. ఓన్లీ మనీ మింటింగ్, ఓన్లీ ఫినాన్స్, ఓన్లీ రెవెన్యూ, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు అనమాట. ఇక్కడ అర్జెంటీనా అధ్యక్షుడు హావియర్ మిలీ గురించి కొన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే గన్ కల్చర్ని లిబరలైజ్ చేయాలన్నాడు. అంతేకాకుండా అబార్షన్స్ని వ్యతిరేకించేశాడు. అసలు రేప్ జరిగినా సరే అబార్షన్ చేయకూడదు, ఓన్లీ ఆ మహిళకి ఆరోగ్యపరమైన చావు దగ్గర పడుతుంది ఈ అబార్షన్ చేయకపోతే అంటేనే అబార్షన్ చేయాలి, మిగతా టైంలో అసలు అబార్షనే చేయొద్దని చెప్తాడనమాట. ఈ అర్జెంటీనా అధ్యక్షుడు హావియర్ మిలీ వివాహం అనేది ఒక కాంట్రాక్ట్ అంటాడు, పెళ్లి అనే దాని మీద ఆయనకు నమ్మకం లేదని కూడా చెప్తాడు. ఇలా విపరీతమైన పోకళ్ళు ఉంటాయి అనమాట ఈయన దగ్గర. ట్రంప్ ఆలోచనలకు దగ్గరగా ఉన్న అనేక ఆలోచనలు ఈయన బ్రెయిన్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు వరకు అర్జెంటీనా డ్యూయల్ సిటిజన్షిప్ యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఇతర దేశంలో సిటిజన్షిప్ ఉండొచ్చు, అర్జెంటీనాలో కూడా సిటిజన్షిప్ ఉండొచ్చు. కానీ ఈయన మాత్రం ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవన్నీ తీసేయాలని చెప్పి, అర్జెంటీనా నుంచి తొలగించాలని చెప్పి ఈయన బలంగా ఇప్పుడు వాదిస్తున్నాడు. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ చేయాలి, అంతేకాదు హెల్త్, ఎడ్యుకేషన్ లాంటివి కూడా ప్రైవేటైజేషన్ చేసేయాలి. దాంతోపాటు అతిగా పన్నులు విధించకూడదు, ట్యాక్స్ టెర్రరిజం చేయకూడదు, క్యాపిటలిస్ట్ని ఫ్రీగా వదిలేయాలి. ఇలాంటి భావజాలాన్ని ఇప్పుడు అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టాడు. అర్జెంటీనా అధ్యక్షుడు ఈ హావియర్ మిలీ విదేశీ విధానం, ఫారెన్ పాలసీలో అమెరికాకి, ఇజ్రాయెల్కి క్లోజ్గా ఉంటాం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఈయన అధ్యక్షుడు కాకముందు అర్జెంటీనాలో లెఫ్టిస్ట్ గవర్నమెంట్ ఉండేది. వాళ్ళ టైంలో వీళ్ళు బ్రిక్స్ మెంబర్షిప్కి అప్లై చేశారు. బ్రిక్స్ మెంబర్షిప్ వచ్చింది, కానీ నేను వచ్చిన తర్వాత మాకు బ్రిక్స్ ఎందుకు, మాకు పనికిరాదని చెప్పి చైనాతో ఉన్న కాంటాక్ట్స్, చైనా యువాన్ కరెన్సీతో ఉన్న లింక్స్ అవన్నీ కట్ చేసుకున్నాడు. ఇంకేమన్నాడు తెలుసా, అవసరమైతే మా అర్జెంటీనా కరెన్సీ, అర్జెంటీనియన్ పెసోని పక్కన పడేసి డాలర్నే మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటాం, మేము డాలర్ కరెన్సీ వాడతాం, అమెరికా కరెన్సీ మేము వాడతాం అని కూడా చెప్పేశాడు. ఇవన్నీ పక్కన పెడితే అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థ కాస్త గాడిన పడిందని చెప్పాలి. జీడిపి గ్రోత్ 3.9% ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం కంపారిటివ్లీ కొంచెం తగ్గిందనమాట. లాస్ట్ ఇయర్ 200% ఉంటే ఇప్పుడు 166% ఉంది. లాస్ట్ మంత్ అయితే 2.5% మాత్రమే ఉంది. దాంతోపాటు ట్రంప్ ఎలా అయితే డాజ్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకురాబోతున్నారో, అదేవిధంగా ఈయన కూడా ఒక చైన్సా, అంటే ఒక రంపం అంటాం తెలుగులో, నేను కనుక అధ్యక్షుని అయితే రంపంతో అన్ని వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కట్ చేస్తానని చెప్పి ఆ రంపాన్ని, ఈ చైన్సాన్ పట్టుకునే ఎప్పుడు తిరిగాడు అనమాట క్యాంపెయినింగ్లో. అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్స్ని ఇప్పుడు అర్జెంటీనాలో మొత్తం మూసేశాడు.
వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, ఆయన దృష్టిలో వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ మొత్తం ఆపేశాడు. కాస్త అర్జెంటీనా ఎకానమీ బెటర్ అయిందని చెప్పాలి. అర్జెంటీనాలో ఉన్న నెంబర్ ఆఫ్ మినిస్ట్రీస్ని 18 నుంచి 8కి తగ్గించాడు ఈ హావియర్ మిలీ. 34,000 మంది ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించేశాడు. 100 మంది సెక్రటరీస్ని, 50 మంది అండర్ సెక్రటరీస్ని ఉద్యోగాల నుంచి తీసేశాడు. అతి ముఖ్యంగా అర్జెంటీనా అధ్యక్షుడు హావియర్ మిలీ సోషల్ స్పెండింగ్, సంక్షేమ పథకాల మీద ఫ్రీ గ్యాస్ ఇవ్వటము, కరెంట్ ఇవ్వటము, ఎడ్యుకేషన్లో సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ ఆపేశాడు అనమాట. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద స్పెండింగ్ బాగా తగ్గించేశాడు. కంప్లీట్ లిబర్టేరియన్, కంప్లీట్ ఎక్స్ట్రీమ్ క్యాపిటలిస్ట్ మెజర్స్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకైనా నేను అనార్కో క్యాపిటలిస్ట్ అని పిలుచుకున్నాడు. అయితే మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అర్జెంటీనాలో పేదరికం పెరిగిందంట. లాస్ట్ ఇయర్ దాదాపు 41% మంది పేదరికంలో ఉంటే ఇప్పుడు 53% మంది ఉన్నారంట. అంటే అతను వెల్ఫేర్ ఆపేశాడు కంప్లీట్గా. ఎవరికి ₹1 ఇవ్వట్లేదు. సో పేదల చేతిలో స్పెండ్ చేయడానికి డబ్బులు లేవు. వాళ్ళు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయారు అనమాట. అంటే అర్జెంటీనా మ్యాక్రో ఎకనామిక్ లెవెల్లో ఆర్థికంగా వృద్ధి కనిపిస్తుంది, కానీ పేదల్లో మాత్రం దారిద్ర్యం, ఆకలి కనిపిస్తున్నాయి. అర్జెంటీనాకి సంబంధించి 2001లో అంటే 23 ఏళ్ల క్రితం చాలా పెద్ద రిసెషన్ వచ్చింది, ఎకనామిక్ క్రైసిస్ వచ్చిందనమాట. అప్పటికంటే కూడా ఇప్పుడు ప్రజల దగ్గర తక్కువ పర్చేసింగ్ పవర్ ఉంది, కొనుగోలు శక్తి ఉందంట. అంటే ప్రజల దగ్గర కొనుగోలు శక్తే లేదు. ఎకనామిక్ క్రైసిస్ కంటే కూడా, అప్పట్లో వచ్చిన ఎకనామిక్ క్రైసిస్ కంటే కూడా వాళ్ళ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయంట. ఈ హావియర్ మిలీ రీసెంట్గా పలుమార్లు అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ డొనాల్డ్ ట్రంప్ని కలిశాడు. డొనాల్డ్ ట్రంప్ ఆయన సలహా ఇచ్చారంట, మేక్ అర్జెంటీనా గ్రేట్ అగైన్ అని. ఇప్పుడు ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ కూడా ఈయన్ని పొగుడుతున్నారనమాట. ఓవరాల్గా అర్జెంటీనాలో ఎటువంటి మార్పులు ఇంకా సంభవించబోతాయో, వచ్చే సంవత్సరం నుంచి ఇంకా ఏం చూడబోతాం అర్జెంటీనాలో మనం ఒకసారి వేచి చూడాలి. అందులో అయినా ఇంతకుముందు కొన్ని మాసాల క్రితం స్పెయిన్కి వెళ్ళాడనమాట. గ్రేట్ పేట్రియాటిక్ కన్వెన్షన్ అని చెప్పి అన్ని ఫార్ రైట్ పార్టీస్ ప్రపంచంలో కన్వెన్షన్ పెట్టాయన్నమాట. దానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు సోషలిజం మీద నూరు పారేసుకొచ్చాడు. ముఖ్యంగా సోషలిజం ఇస్ ఎ క్యాన్సర్, ఇలాంటి పదాలన్నీ వాడేశాడనమాట. ఇక ముందు ఈయన ఎలా ప్రవర్తిస్తాడో, డొనాల్డ్ ట్రంప్ ఈయన స్నేహం ఎలా ముందుకెళ్తుందో, ఇంత ఎక్స్ట్రీమ్గా ఆలోచనలు, అంటే సోషల్ ఈయన అల్ట్రా కన్జర్వేటిస్ట్, ఎకనామికలీ కంప్లీట్ లిబర్టేరియన్, పూర్తి ఉదారవాదం, స్వేచ్ఛవాదం అనమాట. ఈ టైంలో ఈయన పోకళ్ళు ఇక ముందు ఎలా ఉంటాయో చూడాలి. ఈయన మాత్రం మొత్తానికి ట్రంప్కి చిన్న తమ్ముళ్ళనే కనిపిస్తున్నాడు.